లవ్ జిహాదులు కాదు, పాడు కాదు, అక్రమ సంబంధాలు. హిందూ ముస్లిం తగవులు కాదు, ఇక్కడ అక్రమ సంబంధమే మర్డర్కి కారణం. ఒక విచిత్రమైనటువంటి వక్రీకరణల టైంలో నిజం మాట్లాడుకోవాలా. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను మరో ముగ్గురు నిందితులు గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను సోమవారం ప్రత్యేక విచారణాధికారి డీఎస్పీ పివి నాయుడు, కొత్తపేట సిఐ అన్వర్ బాషా చెప్పారు. ప్రకాశం జిల్లా పొల్లల చెరువు మండలం 6 ఉమ్మడివరం గ్రామానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ 35 ఏళ్ళు తన భార్య పిల్లలతో బతుకు తెరువు గుంటూరు వచ్చి బుచ్చయ్య తోటలో నివాసం ఉంటున్నాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య భారతి సమోసాలు తయారు చేసే షాప్కి వెళ్తుండేది. షాప్ యజమాని గౌస్ తాము వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుసుకున్న ప్రేమ్ కుమార్ మందలించాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 28వ తేదీ రాత్రి ప్రేమ్ కుమార్ పెళ్లికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని భార్య భారతి 29వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, భర్త కనిపించడం లేదని ఫిర్యాదులు పేర్కొంది. సిఐ అన్వర్ బాషా అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారించగా భారతి తన భర్తను చంపినట్టు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడానికి భారతి తన ప్రియుడు గౌస్తో కలిసి కుట్ర పనింది. ప్రియురాల కోరిక మేరకు గౌస్ తన తమ్ముడు షేక్ కాసిం, అతని స్నేహితుడు పఠాన్ రెహమాన్తో కలిసి పథకం రచించాడు. ప్రేమ్ కుమార్కు మాయమాటలు చెప్పి కొర్నిపాడులోని జగనన్న కాలనీలో లేఅవుట్ దగ్గరికి తీసుకెళ్లారు. బాగా మద్యం తాగించి కర్రతో కొట్టి తర్వాత కత్తులతో పేక్కోసి కిరాతకంగా హతమార్చి అక్కడే పడేసి వెళ్ళారు. ఇంటికి వచ్చి భారతితో తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులు భారతి, గౌస్, కాసిం, పఠాన్ రెహమాన్లని సోమవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ఇది అసలు దీన్ని సోషల్ మీడియాలో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏంటంటే మరొక లవ్ జిహాద్ అని రాస్తున్నారు. ఇక్కడ అక్రమ సంబంధం అంతే.